పెద్ద చర్చ్ ఉంది. ప్రతి ఆదివారం చాలామంది వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని విని వెళ్తున్నారు. అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక సాధారణమైన వ్యక్తి, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ మందిరంలో బలిపీఠం ఏదైతే ఉంటుందో అక్కడ వరకు వచ్చి దాని మీద తలవాల్చి కొన్ని మాటలు ఏవో చెప్పుకుని వెళ్తూ ఉండేవాడు. ఆ చర్చ్లో పనిచేసే ఆయన కానీ పాస్టర్ గారు కానీ ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునివ్వండి. ఇది చాలాసార్లు నోటీస్ చేశారు. కానీ ఒక రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక ఆదివారం అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి రాలా. ఎందుకు రాలేదో ఒకసారి ఎంక్వైరీ చేయమన్నాడు. ఆ చర్చ్లో పనిచేసే వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేసుకుని వెళ్ళే ఆ వ్యక్తికి ఏమైందని ఎంక్వైరీ చేస్తే ఒక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. అయితే ఒకసారి వెళ్దాం, అతను చూద్దాం. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు పాస్టర్ గారికి స్వాగతం పలికి, ఎవరండి హాస్పిటల్లో మీ చర్చ్ మెంబర్ అంటే, అతని పేరు ఇది అని మేము ఎంక్వైరీలో తెలుసుకున్నాము, మేము అతని గురించి విచారణ చేస్తే తెలిసిందంటే, అతడు మా హాస్పిటల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి హాస్పిటల్ వాతావరణంలో ఒక గొప్ప మార్పును మేము చూసాం. ఎందుకు అది జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ వ్యక్తి మంచం మీద పడుకున్నాడు, ఎవరు లేరు అతని చుట్టూ. దగ్గరికి వెళ్ళి అడిగాడు, బ్రదర్, నువ్వు ప్రతి ఆదివారం వచ్చి ఏ సంఘంలోకి అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటావో ఆ సంఘ దావిజనుడు నేను. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ అండి, బాగున్నాను. అయితే ఓ ప్రశ్న అడగమని డాక్టర్ గారు పంపించారు. హాస్పిటల్కి నువ్వు వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయిందట, కారణం ఏంటో చెప్పగలవా అంటే, సార్ నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ నా జీవితంలో నేను ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను, లేదా నాకు అర్థమవుతుంది. అదేంటంటే, నేను ప్రతి ఆదివారం ఈ సంఘానికి వచ్చి మీరు వాక్యం చెప్పి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి నా తల వాల్చి, ప్రభువా నేను వచ్చానయ్యా నీ ఇంటికి అని చెప్పేవాడిని. కానీ ఈరోజు నేను ఒక యాక్సిడెంట్కి గురై నేను ఒక బెడ్ మీద ఉన్నప్పుడు, ఈ హాస్పిటల్లో నేను పరున్నప్పుడు నాకు ఎవరూ లేరు, నా చుట్టూ ఎవరు రాలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలో నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు. And said, my son, I have come to you. నా కుమారుడు నీ దగ్గరికి వచ్చాను నేను. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వాడవు కాదు. బహుశా దేవుడు నేనున్న చోటుకు వచ్చిన కారణాన్ని బట్టే ఇక్కడ వాతావరణంలో మార్పు వచ్చి ఉండొచ్చు సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్, ఐఎమ్ నాట్ అలోన్, మై గాడ్ ఈజ్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. అందును బట్టే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నీకు చింత లేదని అడిగే సందర్భాలు ఒకవేళ మన జీవితంలో వచ్చి ఉండొచ్చు. బట్ గాడ్ సేస్, ఐ కేర్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ యూ. నీ గురించి నేను ఆలోచించేస్తున్నాను, మిమ్మల్ని గురించి నేను చింతపడుతున్నాను, మీ గురించిన శ్రద్ధ నాకు ఉంది. గాడ్ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. దేవుడు తన సమయంలో ప్రతిదీ ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు.